ఇగో ఆయనకు తోచినంత ఇస్తుండు, చూస్తున్నారు కదా. హరహర మహాదేవ్ బేట, ఇగో అలా ఉంటది. అలా ఉంటది నాన్న. అంటే ఎవరికి తోచిందంట వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓకే ఓకే, ఇవి దక్షిణ. ఓకే, కానీ అసలు మీకున్న ఆస్తులు ఎన్ని? స్థిర చరాస్తులు నా పేరు మీద నానా నాకు ఏ ఆస్తి లేదు. నా ఆస్తి చితాభస్మం, నా ఆస్తి కాళీమాత, నా ఆస్తి శివయ్య, నా ఆస్తి నా గురువు. ఇంకేం ఆస్తులు లేవా? దీనికంటే ఇంకేముంటాయి? సైట్లు కానీ విల్లాలు కానీ అస్సలు లేవు నాన్న, అస్సలు లేవు. ఇప్పుడు నేను మన ఆర్టీఓలనే చెప్పాను, ఏమన్నా ఒక జాగాలో ఒక చిన్న చోట నేను ఒక గుడి చేసుకున్నా కూర్చుంటాను. దానికే చాలా మంది భక్తులు అడుగుతున్నారు, అమ్మా ఇక్కడికి వచ్చి కూర్చో అని. కానీ నాకెందుకో కూర్చోవడానికి అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క చోట కూర్చుంటే అక్కడ ప్రాంతం వాళ్ళని మాత్రమే చూసుకోవచ్చు. కానీ దేశమంతా తిరిగితే నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని చూసుకోవచ్చు కదా. మరి వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపించారు మీకు విల్లాలు ఉన్నాయని. మీరు వర్షిని వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చారు ఎప్పుడైనా మీరు? ఎప్పుడు ఇయ్యలేనా, నా దగ్గరనే లేవు. నేనే ఎలా ఉన్నానో అందరికి తెలుసు. నా దగ్గరికి వెళ్ళి ఏడుకెళ్ళి ఉంటాయి నాన్న. అదే వాళ్ళకి కొనిచ్చాకంటే నా తల్లిదండ్రికి నేను చిన్న ఏదో ఒక రేకుల ఇల్లు అన్న కట్టిస్తా కదా. వాళ్ళన్నా కన్నందుకు అదన్నా చేస్తా కదా కన్న వాళ్ళకు. సో ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయని ఆధారాలు తీసుకొస్తే అనాథాశ్రమానికో దేవాదాయ శాఖకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటారా? 100% అవి ఎక్కడున్నాయో కొద్దిగా నాకు దొరికితే నేను కంపల్సరీ. చాలా మంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు మంచిగా అందరికి వాళ్ళ మన ఆర్టీవీ ముంగట్ని అందరికి రాసిస్తాను కూడా. అవి ఎక్కడున్నాయో చూపిస్తే అవన్నీ నిందలే నాన్న. ఏదైతే వాళ్ళు చెప్పారో 100% అవన్నీ అబద్ధాలే. అందులో 2-3 నిజాలు ఉన్నాయి. ఏంటిది, వాళ్ళ ఇంట్లో ఉండడం కరెక్టే, నేను ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తడం అనేది కరెక్టే. వీటికి నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే అఘోర్లు అనేది స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, నాన్ వెజ్ తింటారు, అది కామన్. ఇప్పుడు ప్రసాదం రూపంలో కంపల్సరీ మేము అభిషేకం చేసినప్పుడు తీర్థం తీసుకుంటాము, అమ్మవారికి పెడతాం కాబట్టి అలాగే నడుస్తుంటది నాన్ వెజ్. అందరు గంజాయి తాగుతారు, నాకు గంజాయి అలవట్లేదు కానీ సిగరెట్ తాగుతాను. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? అసలు ఎందుకు సిగరెట్ తాగటం? అంటే నేను గంజాయి తాగలేను కదా. తాగాలా? అదేమన్నా ఎక్కడైనా రూల్? అది రూల్ అని కాదు, సాధనలో కూర్చోవడానికి దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఉపయోగిస్తుంటారు. అలా మొత్తం పరమశివుడు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. అలాగని కానీ నాకు దాని మీద లేదు కాబట్టి నేను ఎప్పుడు నాన్నకు తల్లికి లీలమైపోయి ఎప్పుడు వాళ్ళ నామస్మరణ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఓకే, నాకు ఇక్కడే ఒక డౌట్ వచ్చింది. శివ ధ్యానం లేదంటే ఓకే దైవ ధ్యానం అనేది మన మనసులో నుంచి, మన వేకువ వ్యవస్థలో నుంచి రావాలి. అది మత్తులో నుంచి రాకూడదు. కానీ ఒక మత్తు తీసుకుంటే తప్ప దైవ ధ్యానంలోకి వెళ్ళలేము అని అనుకున్నప్పుడు అది దేవుడి మీద ధ్యాస, దేవుడికి సంబంధించిన సాధన అవుతుందా? ఒక మత్తులో అది స్టార్టింగ్ అదే నేనేం చెప్తున్నాను, అది మత్తులో ఉంటే అని కాదు, ఈ లోకాన్నే మర్చిపోవడానికి. ఈ లోకంతో సంబంధం లేదు. అది మత్తని మీరు అనుకుంటారు, మేము నాన్నగారి ప్రసాదం అని మేము అనుకుంటాము. ఓకేనా? మీకు మత్తులా కనబడుతుంది, మీరు చేసే మత్తులు కాదు. అదొక సర్వసం శివయ్య గుర్తుకొస్తాడు, శివయ్య కళ్ళ మింగట ఉంటాడు. ఓకే, కానీ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒక తొలినాలలో తీసుకుని అది కూడా నేను ఒకసారి అడగాలి మిమ్మల్ని. కానీ ఇప్పటికీ చాలా మంది వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది సాధువులు దాన్నే తీసుకుంటూ ఉన్నారు. అంటే మత్తులోనే. ఇప్పుడు మీరు కుంభమేళకు నేను వెళ్ళాను, మీరు కూడా ఎన్నో చోట్ల చూస్తుంటారు, మన ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళారు. అక్కడ అందరు అదే చేస్తారు కదా నాన్న, అది అంతే. లీలమ్మ కూడా మీరు చెడుగా చూసుకోవద్దు. అక్కడే నాకు డౌట్ వస్తుంది, ఎందుకు తీసుకోవటం అని. అంటే సాధన అనేది ప్రాక్టీస్తో వచ్చేది, కానీ మత్తులో వస్తున్నటువంటి అదే చెప్తాను, ప్రాక్టీస్ తో వస్తాయిగా. మీరున్నారు నాన్న, సడన్ గా సాధనలో కూర్చోవాలంటే మీతోని కాదు, అవునా? అలా కాదు. అంటే కూర్చోవాలి ఒక 3 hours, 4 hours. ఎందుకు కాదు? స్టార్టింగ్ ఏదైతే అలవాటు అయిందో దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఓకే,
ఓకే, నేను మళ్ళీ ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు మీరు వర్షిని తీసుకెళ్ళారు కదా, వర్షినితో ఎన్ని రోజులు ఉన్నారు? 15 days 20 days దాకా 10 days జరిగింది కావచ్చు అంతే. నాకు డైలీ గుర్తుండే, నేను నా డైలీ ఈ రోజు ఇంత డేటు, ఈ రోజు ఈ వారం అవన్నీ నేను గుర్తుపెట్టుకోను. ఓకే, సుమారు 15-20 రోజులు మీరు వర్షినితో ఉన్నారు, రైట్? యా, కేవలం ఇప్పుడు అది కాదు, బెట్టింగ్ గురించి మాట్లాడేది అయిపోయింది. మళ్ళీ ఎందుకు నాన్న మనకు అయిపోయింది, వద్దు. బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా. ఓకే, మీరు అదే ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా ఒక ఏమంటాను దాన్ని, అవును చూపించా, కప్పడు. కప్పడ్, ఓకే, కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు, అంటే గురు మంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను. ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే నాన్న, భిక్షనే, కంపల్సరీ భిక్షనే. కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయడం అంతా కూడా ఆరు బయటే? అంతే నాన్న. ఇక నాతోనుంటే నాలాగానే ఉండాలి కదా. మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది, తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని ఒక మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా, అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు చేస్తారా? ఆమెను కూడా తీసుకోమని అంటారా? చేయం అలా ఏముండదు నాన్న, అలా ఏముండదు, అలా చేయం. ఓకే, ఇప్పుడు 1 week నుంచి ఆమె కనిపించట్లేదు, అంటే కుటుంబ సభ్యులు దాచేశారని అనుకుంటూ ఉన్నారా, లేదంటే వర్షిని కనిపించకుండా? నాకు తెలియదు నాన్న, నేను ఆ విషయాలలో మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను మాట్లాడిన అనుకో అటు నుండి ఇంకో పెద్ద నిందలేస్తారు. ఎందుకు మనకు మాట్లాడకుండా ఉండడమే మంచి. పైన భగవంతుడు చూస్తున్నాడు, చాలు. కర్మ నుండి ఎవరు తప్పుకోలేరు. ఏడిపించిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు ఎక్కడికి పోరు, త్వరలోనే తెలిసి వస్తుంది వాళ్ళకే. సో ఇక వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. 100% గురుగారు ఆల్రెడీ చెప్పారు, వివాదాలు వద్దు, సామరస్యంగా అందరితో కలిసి అలా నీ ధర్మ పోరాటం, నీ సాధన, నీ పూజలు నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. అందుకే నేను ఇంత కూల్ గా మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ట్ టైం అన్నారు వర్షిని వస్తే ఇక ఎవరు తీసుకువెళ్ళారని, ఇప్పటికే దానిపైన స్టాండ్ అయ్యి ఉంటారా, లేదంటే వర్షిని రానివ్వరా? 100% నాన్న, ఆమె ఇష్టం, అది నాకు సంబంధం లేని మ్యాటర్. ఇది ఆమె ఇచ్చి ఆమె వస్తే ఈసారి ఎవరు తీసుకెళ్ళలేరు. మళ్ళీ అదే చెప్తాను, బోలో బేటా హర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రేనమ్మ, జై శ్రీ కాళీమాత్రేనమ్మ. ఆమె ఎంతటా ఆమె వస్తే తీసుకువెళ్ళనిస్తారు. అవును. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగచ్చు నాన్న. మీ హెయిర్ కి సంబంధించి నానా, మీ హెయిర్ కి సంబంధించి ఆల్రెడీ నా యూట్యూబ్ లో ఉంది కదా, ఉజ్జయిన్ లో చాలా మంది గురువులు వాడుతారు. అదే నాకు కూడా ఉన్నది అదే. ఓకే, ఎందుకంటే అమ్మవారి రూపంలో కనిపించడం కోసమని వాడతారా? అవును, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో వాళ్ళందరికి ఇదే హెయిర్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి అలంకరణలో కనిపించడం కోసమని, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి కదా, అలంకరణ అన్ని ఉన్నాయి కదా నాన్న. అలంకరణ మీద కూడా కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. అందుకే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి అడుగుతున్నాను, మీ మాటలో చెప్పించాలి అని. చాలా మంది డౌట్స్ ఉంటాయి కూడా కదా. అదే నాన్న, అలంకరణ అనేది ఎవరికైనా అమ్మవారికి అది మా ఇష్టం నాన్న. చితాభస్మమే పెద్ద అలంకరణము. అలంకరణ చేసుకోవద్దని ఎక్కడ రూల్ లేదు. వీళ్ళు అలా నెగిటివ్ గా చూస్తే నెగిటివే కనబడుతుంది, చెడుగా చూస్తే చెడుగానే కనబడుతుంది నాన్న. మరి ఇప్పుడు మాకు వస్త్రం వేసుకోండి అని కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. వస్త్రం వేసుకున్న తర్వాత కూడా ట్రోలింగ్, అది ఇక ఆగదు. ఇంకా జీవితం సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నాన్న తట్టుకోలేక ఎప్పుడో బయటికి పారిపోతారు. అయినా తట్టుకొని ఉన్నానంటే అది అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే మంచి వాళ్ళని సాధించడం కాదు, చెడు వాళ్ళతోని తట్టుకోవడమే గొప్ప.
అంటే ఎందుకు అని అంటే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఒక్కటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, అఘోరి అయితే ఇప్పటి వరకు ఎక్కడ అఘోరీలు ఎవరో కనిపించట్లేదు, కనిపిస్తున్న అఘోరి మాత్రం ఈ అఘోరి మాతే, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న